ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో పలికిన మూడవ మాట. యేసు తన తల్లియు తను ప్రేమించిన శిష్యుడు దగ్గర నిల్చున్నట్టు చూచి, అమ్మా, ఇదిగో నీ కుమారుడని తన తల్లితో చెప్పాను. తర్వాత శిష్యుని చూచి, ఇదిగో నీ తల్లి అని చెప్పాను. యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో ఈ మాట పలికారు. కుటుంబం యొక్క విలువల గురించి ఇక్కడ ప్రస్తావిస్తూ ఉన్నారు. మనం ఎలాంటి స్థితిలో ఉన్నప్పటికీ కూడా మన తల్లిదండ్రులను మనం గౌరవించాలి. వారు మనల్ని కని పెంచారు కాబట్టి వారి యొక్క బాధ్యతను మనం తీసుకోవాలని ఇక్కడ ప్రభు సెలవిస్తున్నారు. అంతేకాకుండా నిర్గమకాండము 20వ అధ్యాయము 12వ వచనంలో ఈ మాట ఉంటుంది. నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానింపుడు అని. చూసారా, మనం దీర్ఘాయుష్మంతులగునట్లుగా ఆశీర్వాదం పొందినట్లుగా మనం మన తల్లిదండ్రులను గౌరవించాలనేసి దేవుడి వాక్యం దీవించి ఆశీర్వించిన గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఆదరించు నాదుడా, స్తుతికి పాత్రుడా, కన్యక కడుపున పుట్టిన పరమపుత్రుడా, కన్యక కడుపున పుట్టిన పరమపుత్రుడా, అన్యజనుల జత కట్టిన మంచి మిత్రుడా.